ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చాలా చిక్కుల్లో ఉంది. ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికారిక పార్టీలో కలవడం, ఇంకా ఇటీవల పాడి కౌశిక్ రెడ్డి కేసు కూడా తెగ వైరల్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కొత్తగా ఇంకొక చిక్కెదురైంది. నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూల్చేయాలని మున్సిపల్ శాఖకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్టీ నాయకులే కార్యాలయాన్ని కూల్చేస్తే సరి, లేకపోతే మున్సిపల్ శాఖ అధికారులు కూల్చేస్తారని హెచ్చరించింది. పార్టీ భవనం నేలబట్టం కాబోతోందని తెలుసుకున్న బీఆర్ఎస్ ఎలాగైనా ఆపాలని హైకోర్టును ఆశ్రయించింది. ఆఫీసును క్రమబద్ధీకరించే విధంగా పురపాలిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఆఫీస్ నిర్మాణం చేయకముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి, కానీ పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని బీఆర్ఎస్ తరఫున న్యాయవాదులను ప్రశ్నించింది. అంతేకాకుండా అనుమతి లేకుండా పార్టీ కార్యాలయం నిర్మాణం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చేయాలంటూ మున్సిపల్ కమిషనర్, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతకుముందే పలుసార్లు ఆదేశించారు. కాగా ఆయన ఆదేశాలకు వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు కోర్టుకు వెళ్లగా ఇప్పుడు అక్కడ కూడా కారు పార్టీకి చిక్కెదురైంది.